నీ దేహము ఆలయమే, నీ దేహము, నీ దేహమే ఆలయము. చాలా చక్కని అంశభాగాన్ని. మన అంశభాగం ఏమిటంటే దేవుని ఆలయం ఎక్కడ, దేవుని ఆలయం ఎక్కడుంది. చాలామంది ఆలయాలు కట్టిస్తారు. ఏం ఆలయాలు? క్రైస్తవులు చర్చిలు కట్టిస్తారు, హిందువులు మందిరాలు కట్టిస్తారు, దేవుని మందిరాలు, అక్కడ దేవుడు ఉన్నాడని. ముస్లింలు మసీదులు కట్టిస్తారు, ప్రార్థన మందిరాలు కట్టిస్తారు. కానీ ఇవి మనం ఎంత పెద్ద కట్టించినా ఇవి మనం కట్టుకున్న సమాజ మందిరాలు, మనం కట్టుకున్న సమాజ మందిరం. మనం అందరం కలిసి ఒక చోట ప్రార్థన చేయటకే ఉపయోగపడుతున్నాం అంతే. కానీ దేవుని ఆలయం ఏమిటి అంటే, దేవుడు అన్నాడు కదా, మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నది అని మీరెరగరా. మీ దేహము దేవునికి ఆలయం. దేవుని ఆలయం ఎక్కడెక్కడో ఉందని చాలామంది ఎదుగుతారు. క్రైస్తవులు కూడా గోవాలో చాలా పెద్ద మందిరాలు ఉన్నాయి, మరి మెదకులో చాలా గొప్ప మందిరం ఉంది. ఇక అక్కడక్కడ చాలా గొప్ప గొప్ప మందిరాలు ఉన్నవని ఎతికి అక్కడికి యాత్రకు వెళ్ళి చూసి వస్తారు. అవి దేవుని ఆలయాలు అవునని అనుకుంటారు వాళ్ళు. కానీ అక్కడ దేవుడు లేడు. ఎక్కడ లేడు? మందిరాల్లో దేవుడు లేడు. ఏమన్నాడు ఆయన? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మ కంటే దేవుని ఆత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా. మీరు మీ సొత్తు నీ దేహము నీది కాదు. ఈరోజు చాలామంది నేను నా ఇష్టము, నేను నా ఇష్టం. ప్రతి ఒక్కరు కూడా జ్ఞానం ఉన్నవారు, జ్ఞానం లేనివారు, చదువు ఉన్నవారు, చదువు లేనివారు, విద్యావంతులు, విద్య లేనివారు, బుద్ధి ఉన్నవారు, బుద్ధి లేనివారు, అందరూ కూడా నేను నా అనే అహంభావం చేత దేవుని మందిరం ఎక్కడుందో అది ఎరగక దాన్ని గుడిగోపురాలు కట్టి గొప్ప గొప్ప మందిరాలు కట్టిస్తారు, పెద్ద పెద్ద గొప్ప గొప్ప రాజులు కూడా. కానీ అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎక్కడ ఉన్నాడు దేవుడు అంటే నీ దేహమే దేవుని ఆలయం. అందుకు ఆయన చేసిన ఉపకారంలో ఏది మర్చిపోకుండా మొట్టమొదట మనం ఏమి ఆయనకు అర్పించాలంటే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమపత్రిక 12వ అధ్యాయం చదవండి. మొదటి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఏమి ఇవ్వాలంటున్నాడు భక్తుడు? సహోదరులారా, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు ఇది యుక్తమైనదట. ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగితే కొంతమంది నేను స్వార్థ సేవ చేస్తాను అని కొంతమంది, ఇంకొంతమంది ఏం చేస్తారంటే నేను సంఘంలో పాస్టర్గా పని చేస్తాను, దేవుని పని చేస్తాను అంటున్నారు. ఇక చాలామంది పరిచర్యకులు ఏమంటారంటే మేము సంఘంలో పరిచర్య చేస్తామంటారు. సంఘంలో పెద్దలుగా ఉండి సంఘాన్ని నడిపిస్తామని పెద్దలు అంటారు. ఇక దైవజనులు అందరూ ఒక్కొక్కరు ఒక విధంగా మేము పనిచేస్తామంటున్నారు. కానీ ఇంతకు దేహాన్ని దేవునికి సమర్పించారా? అది మనల్ని దేవుడు అడిగితే ఏమి చెప్పగలం? మీ దేహాన్ని నాకు ఇవ్వాలని నేను అడిగాను, ఇచ్చారా అని. ఇచ్చారా? మీ దేహాన్ని ఏమడుగుతున్నాడు ఆయన? మీ శరీరాన్ని అంటే మీ ఆత్మను
మీ ప్రాణాన్ని దేవునికి సమర్పించాలట. ఈ నోటిని, నాలుకను, పెదవులను చాలా జాగ్రత్తగా దేవునికి ఉపయోగించుకోవాలి. నోటిని దేవుని గురించే పాడాలి. నోటి ద్వారా దేవుని గురించి పాడాలి. దేవుని గురించి మాట్లాడి ఆయన సంగతులను తెలుసుకోవడానికే మనకు దేవుడు ఈ నోటినిచ్చాడు. అందుకే నోటి ద్వారా చాలా జాగ్రత్తగా దేవుణ్ణి మహింపరచాలి. దుర్భాష ఏదైనా మీ నోట రాకుండా చూసుకోండి అన్నాడు. అందుకే జాగ్రత్తగా ఈ దేహాన్ని దేవునికి సమర్పించుకోవాల్సిన అవసరత మనకందరికి ఉంది. అందుకే ఆయన మనకు ఉపకారి. చూడండి, కీర్తన గ్రంథము 145 9 వచ్చిన చదవండి. 145 9 వచ్చిన. యెహోవా అందరికి ఉపకారి, ఆయన కనికరములు సమస్త కార్యముల మీద ఉన్నవి. యెహోవా నీ క్రియలన్నీ ఏం చెల్లించాలని? ఆ క్రియలంట, ఆయన చేసిన క్రియలన్నీ ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాయట. దేవుడు మనకు దేహం ఇచ్చాడు. ఈ దేహముతో దేవుణ్ణి మహింపరచాలంటే కృతజ్ఞత కలిగి జీవించాలి, దేవునికి స్తుతులు చెల్లించాలి. ఇవంటే ఇక్కడ ఆయన చేసిన కార్యం. దేవుడు అందరికి ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఆయన ఏమేమి కార్యాలు చేశాడంటే, మొట్టమొదటిగా దేవుడు సృష్టిని ప్రారంభించినప్పుడు ఆకాశమా అవునుగాక అన్నాడు. భూమి నువ్వు అవుదుగాక అన్నాడు. సూర్యచంద్ర నక్షత్రములు మీరు కలుగునుగాక అని చెప్పగానే అవి కలిగి ఉన్నాయి. సమస్తమైన నోటి చేతనే నిర్మించాడు. అన్నీ ఆయన పని చేస్తున్నాయి. అన్నీ కూడా పంచభూతాలు ఉన్నాయా? పంచభూతాలు ఉన్నాయా లేదా? ఉన్నాయా? ఆకాశం ఉందా? చెప్పండి, ఉందా లేదా? ఉంది. భూమి ఉందా? భూమి ఉంది కదా, ఉంది. తర్వాత గాలి ఉందా? బావి నెల గాలి ఉంది కదా, ఉంది. తర్వాత ఇంకేముంది? నీరు ఉంది కదా, నీరుందా లేదా? అగ్ని ఉందా? ఉంది. ఇవన్నీ ఎందుకోసం చేసినాడు ఆయన? ఇవన్నీ మన కోసమే చేశాడు. మన కోసమే చేశాడు. మన దేహాన్ని ఒకసారి పరిశీలన చేసి చూస్తే ఇందులో ఏముంది? మట్టి ఉంది. మన దేహం ఇట్లా పట్టి చూస్తే ఎక్కడైనా ఇట్లా తిక్కితే మట్టే వస్తుంది. ఏమొస్తుంది? మన్నే వస్తుంది. అందుకని దేవుడు మొట్టమొదట మానవుని ఎట్లా చేసినాడు? మట్టితో చేసినాడు. మన్ను ఉంది అంటే భూమిలోని అంటే నేల మట్టితో నరుని చేశాడు. ఎలా చేశాడు? దేవుని స్వరూపమందు వాడిని చేశాడని వ్రాయబడింది. కాబట్టి మట్టితో తీసి బొమ్మగా చేశాడు. తర్వాత ఏమి ఊపాడు ఆయన? జీవాత్మ ఊపాడు. మనలో గాలి ఉందా? ఉందా లేదా? ఊపండి. మీరు నోటి వస్తుందా? ఊపిరి రాదా? గాలి వస్తుందా రాదా? గాలి వస్తుంది కదా, గాలి ఉందా లేదా? మనలో ఉందా లేదా అంటున్నా? ఉంది. దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. మన్ను ఉంది, గాలి ఉంది, నీరు ఉందా లేదా? నీరుంది కదా, నీరుంది. తర్వాత ఇంకేముంది? వేడి ఉందే? వేడి లేకపోతే మనం బ్రతకలేం. వేడి కూడా ఉండాలా, వేడి ఉంది. తర్వాత ఇంకేముంది? ఆకాశము ఉంది. ఆకాశం ఉందే? ఉందే. ఎక్కడుంది? ఇక్కడ మన కడుపులోనే ఉంది. మన కడుపులోనే దేవుడు ఇంత చక్కగా మనల్ని ఇలా సృష్టించాడనమాట. మీ దేహములు దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి ఎట్లా విలువ పెట్టి దాని తర్వాత మనం ఆలోచించుదాం. ఎలా విలువ పెట్టుకున్నాడు మనల్ని? ఒక పురుషుడు భార్యను చేసుకోవటానికి, సాటైన సహాయకురాలు చేసుకోవటానికి ఏం కడతాడు? ఓలి కడతాడా? ఓలి ఉందా లేదా? బైబిల్లోనే ఉంది. మీరు ఓలి కట్టి అమ్మాయిని చేసుకోండి అని ఉంది. ఓలించి చేసుకోవాలన్నాడు. అప్పుడు ఆయన కొన్నాను అంటాడా? నేను కొన్నాను, నువ్వు నా దానివి అంటాడు. అలాగే దేవుడు మనల్ని కొన్నాడట. ఆ విషయానికి తర్వాత వస్తాం మనం. అందుకని ఈ దేహంలో మనం పంచభూతాలు చూసినాం. పంచభూతాలు ఉన్నాయి కదా.
ఈ పంచభూతాలు ఆయన కార్యాలే. ఈ పంచభూతాలు ఎవరి కార్యాలు? దేవుని కార్యాలు. ఒకవేళ గాలిగిన ఆడకుండా ఇసరకుండా ఉంది అనుకోండి, ఒక రోజంతా మన పరిస్థితి ఏంటి? మనకు శ్వాస ఆడదుక, సామాన్యంగా బ్రతకలేము. గాలి అది మనకు ఉపయోగపడుతుంది. అది తన పని అది చేస్తుంది. గాలి, ఆయన గాలి మన కోసమే నిర్మించాడు. గాలి ఎక్కడి నుండి వస్తుందో ఎక్కడికి పోతుందో అది ఎవరికి తెలియదు అన్నాడు ఆయన. నిజంగా గాలి నువ్వు ఎప్పుడైనా అది మనకు వీసినప్పుడు మాత్రమే ఆహా ఎంత చల్లగా ఉందని సంతోషపడతాం. కానీ గాలి ఉంది, గాలి వచ్చినప్పుడు మాత్రమే కనిపిస్తుంది. కానీ తర్వాత గాలి మాత్రం మనకు కనిపించదు. గాలి కనిపిస్తుందా? కనిపించదు. అలాగే దేవుడు ఇవన్నిటిని ద్వారా చేశాడు. అవి ఆయన కార్యములు సమస్త కార్యముల మీద ఆయన కనికరములు, ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. యెహోవా నీ క్రియలు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. క్రియలు అంటే పనులు, దేవుడు చేసిన పని. ఆయన ఏమంటాడంటే భూమి నాదే, ఆకాశము నాదే. మహాకాశములు ఆయన సృజించినవే, సమస్తాన్ని ఆయనే కలుగజేశాడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అన్నీ ఆయన అంటున్నాడు, అన్నీ నావే, అన్నీ నాదే. అన్నీ ద్వితీయోపదేశం కానుడు, భూమి నాదే, ఆకాశము నాదే, అందరి సమస్తము నాదే, నేనే వీటన్నిటిని చేశాను, నిర్మించాను అంటాడు. అందుకని అవి ఆయన కార్యములు, ఆయన క్రియలు ఆయన కృతజ్ఞతాస్తుతులు అంటే దేవుణ్ణి మహిమపరుస్తాయట. ఆయన ఉపకారి కనుక ఆయన మనకు ఉపకారం చేశాడు. మనము మర్చిపోకుండా ఆయనను స్తుతులు చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏమని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా? మన దేహంతోనే ఏం చేయాలంట దేవుడు చెప్తున్నాడు. తర్వాత కింద చూడండి, యెహోవా నీ క్రియలను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను స్తుతించుదురు. ఆయన రాజ్యం మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు. నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకుంటారు. రాజ్యము అంటే సంఘము అంటే ఇల్లు అంటే దేవాలయము. రాజ్యం అంటే మనం పరలోక రాజ్యం. పాట పడతాం. పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసే మార్గము సత్య జీవము నేనే అని యేసే పల్కెను. మార్గ సత్య జీవము నేనే అని యేసే పల్కెను. పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసే. ఆ పరలోక రాజ్యానికి వారసులు కావటానికి దేవుడు మనకు ఈ దేహాన్ని ఇచ్చాడు. ఈ దేహములోనే దేవుణ్ణి దేహంతోనే దేవుణ్ణి మహింపరచడం అంటే ఆయన మనకు ఏమైతే చెప్పాడో దాన్ని అనుసరించి నడుచుకోవటమే దేవుని పని. దేహాన్ని ఆయన సమర్పించుకోవటం ఇది గొప్ప సేవ. అంటే మన నోరు ఉంది కదా, దాన్ని మనకిష్టమైనట్టు వాడుకోకూడదు. అది దేవునికి అప్పగించాలా, దేవునికి అప్పగించాలి. మన శరీరం ఉంది, శరీర కోరికలను నెరవేర్చుకోవటకు ఈ శరీరాన్ని దేవుడు మనకి ఇవ్వలేదు. ఈ శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి దేవుడు ఈ దేహాన్ని మనకి ఇవ్వలేదు. కానీ దేవుని పని చేయడానికి, దేవుణ్ణి మహింపరచడానికి దేవుడిచ్చాడు. అందుకని ఈ దేహము దేవునికి ఆలయముగా చేయబడదు. ఎలాగైతే దేవుని ఆలయముగా చేయబడుతుంది అంటే దేవునికి మన దేహాన్ని అప్పగిస్తేనే అది దేవాలయంగా మార్చబడుతుంది. చూడండి, ఇంకా మనం దేవుని వాక్యానికి వెళ్దాము. దేవుని ఆలయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు సహోదరుల మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచించాలి. నా దేహము దేవునికి ఆలయమై ఉందా?
నేను దేవునికి ఆలయంగా నా దేహాన్ని అప్పగించానా అని ఆలోచించుకోవాల్సిన అవసరత ఉంది ఇక్కడ. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? దేవుని ఆత్మ మీలో ఉంది. మొట్టమొదటి మనుషుల్ని దేవుడు ఏమితో చేశాడు? మట్టితో చేశాడు. అంత ఆకారం అంతా చేసిన తర్వాత ఆయన నాసికారంధ్రంలో జీవవాయువుని ఊదినప్పుడు ఏమయ్యాడు? మనుషుడు జీవాత్మ అయ్యాడు. ఆత్మ ఉంది కాబట్టి ఏమొచ్చింది? ఆయనకు మాట వచ్చింది. ఏమొచ్చింది? మాటలు వచ్చింది. తర్వాత ఏమొచ్చినాయి? సూపు కూడా అన్నీ వచ్చేసినాయి. ఇక మాట వచ్చింది, సూపు వచ్చింది, వినికుడు వచ్చింది. ఇవి చాలా ప్రాముఖ్యమైన సూత్రాలు. దేవుడు మనకిచ్చిన ఈ దేహంలో చాలా ప్రాముఖ్యమైన, తలలోనే ఉన్నాయి అవి. 2 కళ్ళు దేవుడు సృష్టించిన సృష్టి అంతటా చూస్తాయి, సృష్టి అంతనే చూస్తాయి. అలాగే 2 చెవులు దేవుడు ఆయన చేసేటువంటి గొప్ప కార్యాలను బోధించినప్పుడు చక్కగా వాటిని వినటానికి చెవులు ఇచ్చాడు. ఈ చెవులు దేవుని వాక్యము వినాలి. చెడును వినకూడదు, చెడులో నడవకూడదు, చెడును మాట్లాడకూడదు, చెడును చూడకూడదు. అందుకే చెడును చూడకూడదు, చెడును వినకూడదు, చెడును మాట్లాడకూడదు, చెడులో నడవకూడదు. అందుకని ఈ దేహంలో ప్రాముఖ్యమైన ఈ సూత్రాలను దేవునికి అప్పగించాలా. అందుకంటున్నాడు, మీ దేహము మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? ఈ ఆత్మకిన కోయల చూడండి, దేహంలో ఉంది, ఆత్మ ఉంది కదా. మన దేహంలో అందరికీ ఉంది, అందరిలో దేవుని ఆత్మ ఉంది. ఈ దేవుని ఆత్మ ఉన్నంతకాలం మనిషిగా ఉన్నాం మనం. ఇది ఎప్పుడు వెళ్ళిపోతుంది ఎవరికి తెలియదు. ఇది వెళ్ళిపోయేటప్పుడు ఎవరికి చెప్పదు నేను పోతానని. చెప్తుందా? ఎవరికి చెప్పదు. ఇది వెళ్ళిపోతే టక్కున క్షణాల మీదుగా వెళ్ళిపోతుంది. అందుకనే మానవుని ఆయుష్కాలం 70 సంవత్సరాలు. కీర్తన గ్రంథము 90వ అధ్యాయం 10వ వచనంలో ఏమని రాస్తున్నాడు? మానవుని ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఆ మీద ఆయాసము, అది శరీరము చాలా బలహీనమైనది. ఇది వయసున్నంత వరకు దీనికి ఏం బాధ కనిపించదు. ఎప్పుడైతే వయసు 50 దాటి 60కి వస్తుందో అప్పుడు మన పరిస్థితి అప్పుడు కనిపిస్తుంది అన్నమాట. ఈ దేహం యొక్క బలహీనత ఏమిటో మనకు అర్థమవుతుంది, మనిషికి అర్థమవుతుంది. తర్వాత తన శరీరాన్ని తానే మోయలేడు. అందుకే యేసుప్రభువు వారు అన్నారు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్నా దీన్ని నీవే మోయలేవు. అందుకనే ఆ తర్వాత ఆయాసము, దుఃఖం. ఆయాసం అంటే చాలా ప్రమాదకరమైనది. ఆయాసం పైన ఊపిరి పైన పోతుంది, కింద ఊపిరి కిందే పోతుంది అని చెప్తున్నారు కొంతమంది. ఇక ఇప్పుడు అప్పుడు వెళ్ళిపోయేటట్టుంది. చాలా భయంకరమైంది ఆయాసం. ఆయాసము, దుఃఖమే అవి త్వరగా గతించును. మనమేమైపోతాము? చటుక్కుని ఎగిరిపోతాం అన్నమాట. మనం అనే ఆత్మ ఎగిరిపోతే మన శరీరం ఏమైపోతుంది? పడిపోతుంది, పడిపోతుంది. అందుకే ఈ శరీరంలో ఉన్నంతకాలం మనము దేవునికి దూరముగా ఉండకుండా బహు జాగ్రత్త కలిగి మనము దేవునికి దేవాలయముగా అర్పించుకోవాలి. తర్వాత ఏమన్నాడు? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని చాలా జాగ్రత్త పాడు చేస్తాడంట. కొంతమంది నోటి నుండి వచ్చే భాషలు కొన్నిసార్లు ఎవరైనా మనకు ఏదో ఒకవేళ బాధ కలిగిస్తే నోటికి వచ్చినట్ల మనకు ఎంత వస్తే అంత మాట్లాడతామా అంటే ఎన్నాళ్ళు రా నీ బతుకు, పోతావులే, పాడైపోతావు, ఈ బలం ఎన్నాళ్ళు, ఈ వయసు ఎన్నాళ్ళు, ఈ జీవితం ఎంతకాలము, నీ పొగురు ఎంతకాలం, పోతావులే, పాడైపోతావు అని అంటాం. దాని శాపవచనాలు అవి. కానీ దేవుడు శపిస్తాడా? శపించేవాడు. ఎందుకు ఈ మాట అన్నాడు? ఎవడైతే దేవునికి దేవాలయంలో ఉండవలసిన ఈ ఆలయాన్ని దేవునికి ఇవ్వకపోతే, అందుకని ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేస్తే, దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తాడట. నీవే దానికి కారణం, మనమే కారకులు. అందుకే ఈ దేహాన్ని దేవునికి ఇవ్వాలని ఎంత చక్కగా దేవుడు మనకు ఈ దేహాన్ని ఇచ్చాడండి. ఈ దేహము శాశ్వతమైనదేం కాదు. ఇక్కడ దేవుడు ఇంకా మనకు ఆయుష్కాలం ఇచ్చాడంటే అందులో ఎంతో గొప్ప మేలైన కార్యాలు మనం చూడాలని దేవుడు మనకు ఆయుష్ ఇచ్చాడు. మనం మార్పు చెంది గొప్ప